చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇగో మన టమాటా మొక్కలను అయితే మన టమాటా చెట్లలో మొత్తం గడ్డి అన్ని పిచ్చి మొక్కలు, తుంగ, గడ్డి అన్నీ. ఇంకా ఇగో ఇప్పుడైతే మనమైతే ఇట్లా చూస్తారు కదా, ఇట్లనే చేస్తున్నాం. ఇది ఎట్లా అంటే ఇగో ఇదే సైకిల్ దంతే ఉంటుంది అన్నట్టు. కింద సైకిల్ కరెంట్ చేసినాం కాబట్టి సైకిల్ దంతే, అంతే తప్ప ఇంకేం లేదు. కొద్దిగా కొద్దిగా మాడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు ఇలా వేరే వేరే రకాలుగా. వాళ్ళని తెలిస్తే కామెడీ చేయండి ఎట్లా ఉన్నది, ఇంకా వేరే కూడా తయారు చేద్దాం. సరే కదా, ఇప్పుడైతే ఇగో మొత్తం గడ్డి అయితే అయింది. ఎందుకంటే డ్రిప్ వేసినాం కాబట్టి ఇంకా తక్కువనే ఉన్నది, లేకపోతే మొత్తం ఇంకా తుంగ మొత్తం లేచిపోతూనే ఉన్నది. తుంగనైతే అంత తుంగనే ఉన్నది మన గుడ్డంలో, వేరే గడ్డి ఏం లేదు. చిన్న చిన్న మొక్కలు ఇప్పుడే రెడీ అవుతున్నాయి, అంటే తయారవుతున్నాయి. అంటే గాలికి ఎగిరేస్తాయి కదంతా, అట్లాంటి మొక్కలన్నీ చిన్న చిన్న తయారవుతున్నాయి. వాటి కోసం చూస్తుగా ఇవి అవే. ఇది నా చేనులో కూడా లేవు. ఇది అంటే ఎక్కడికి వచ్చింది, గాలి ద్వారా ఎగిరొచ్చింది. ఏదో నేను మంచి సాపు చేసుకున్నాను, నా దాంట్లో ఎట్లా వచ్చినాయి అని అనుకుంటారు కొంతమంది రైతులు. గాలితోటే ఎగిరొస్తాయి ఇవన్నీ. చూస్తారు కదా, ఇవన్నీ గాలితోటి వచ్చాయి. అన్ని గాలితో వచ్చిన ఇత్తులతోటే లేస్తాయి అన్నట్టు. ఈ తుంగనైతే ఈ తుంగ చూస్తారుగా, ఇది గాలితో ఎగరది, గాలితో పోదు. మనం వీకేసుకోవాలి, మళ్ళీ మనమే చదువుకోవాలి. ఇక ఉందా ఇట్లా ఒక చిన్న గడ్డ ఉంటుంది దీనికి, చూపిస్తాను మీకు. ఇక్కడ చెట్టు ఉన్నది కదా, అసలు దీనికి కూడా రాలేదు. ఇగో ఇది భూమికి ఇంత అంటే గింత లోప ఇది ఉందా, ఒక 4 ఇంచుల కిందికి ఉన్నది ఇది గడ్డ. అంటే దీని గడ్డ ఉంటున్నాడు. ఆ గడ్డ ద్వారానే అంత అంత పెరగకపోతే ఒక గడ్డ ఇంకో 4 గడ్డలు తయారవుతాయి, 4 చెట్లు తయారవుతాయి, అంత చేను మొత్తం అది అవుతాయి. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ఏమైనా మందు గిట్ల ఉంటుందా? ఇప్పుడు కాక తర్వాత అయినా కానీ కొట్టండి. చెట్ల ఇప్పుడు టమాటా చెట్లు కొడితే టమాటా చెట్లు ఖరాబ్ అయిపోతాయి, అది తెలుసు. ఇప్పుడు దీని తర్వాత మనం ఏమైనా మందు కొట్టుడు ఉంటుందా, లేకపోతే ఫ్లవ్ అంటారు కానీ ఫ్లవ్ వేసినా సుతా చచ్చిపోలేదు అది. ఆల్రెడీ చాలా వరకు కొట్టించినాము, 2 సార్లు ఏమో కొట్టించినా కానీ పోలేదు. చూడు ఏదైనా మందు ఉంటే చెప్పుర్రి, భూమి ఖరాబ్ అవుతుంది కావచ్చు కానీ చూద్దాం.